సిటీలో బెగ్గింగ్ మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బడికి వెళ్లాల్సిన చిన్నారుల అభాగ్యుల చేత ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర భిక్షాటన చేయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కుటుంబాల పిల్లలను భిక్షాటనలోకి దించుతున్నారు. దీంతో సిటీలోని ప్రధాన కూడళ్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్స్, హోటల్స్ ఎక్కడ చూసినా చిన్నారులే కనిపిస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరుణ్ అందిస్తారు. సిటీలో ఎంతమంది అభాగ్యులు అడుక్కొని భిక్షాటన చేసుకుంటూ సిగ్నల్ దగ్గర కనిపిస్తున్నారు. కొందరైతే పిల్లలను ఎత్తుకొని కూడా పిల్లలతో భిక్షాటన చేపిస్తుంటే, మరికొందరు మాత్రము వయసు నిమిత్తమైన వాళ్ళు వయోవృద్ధులు మాత్రము భిక్షాటన చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు భిక్షాటన చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే, వీళ్లకు ఎలాంటి వసతులు లేక ఇలా భిక్షాటన చేస్తారా, లేకుంటే ఇదొక పెద్ద మాఫియా తయారైంది. హైదరాబాద్లో కొంతమంది ఈ పిల్లలను చిన్న పిల్లలతో భిక్షాటన చేస్తుంటారు. అంటే వాళ్ళను రెంటుకు తీసుకొని వీళ్ళు భిక్షాటనకు అంటే ప్రధాన కూడలిద దగ్గర సిగ్నల్ దగ్గర వీళ్ళతో భిక్షాటన చేయించడం అనేది జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు ప్యారడైస్ కావచ్చు, యాబిడ్స్, మళ్ళీ సికింద్రాబాద్, జుబ్లీల్స్, బంజారాహిల్స్, పెద్దమ్మ గుడి, అంటే గుడిలు, గుళ్ళ కాడ, మళ్ళీ హోటళ్ళ కాడ, అంటే మసీదుల కాడ, అంటే ఎక్కడ పడితే అక్కడ జనాలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళతోటి ఆ భిక్షాటన చేయించ అంటే కొంతమంది ఏకంగా పిల్లలను భుజాలపైన సంకల మీద ఎత్తుకొని కూడా వాళ్ళు భిక్షాటన చేస్తుంటారు. అంటే పిల్లలతోటి అడిపేయడం అనేది జరుగుతుంటుంది. సో ఇక్కడ మనతో పాటు అడుక్కునే అంటే ఇక్కడ వాళ్ళ మన్మరాలను పెట్టుకొని ఒక పెద్ద ఆవిడ ఇలబడ్డది. ఈమె ఎందుకు ఇక్కడ వచ్చిందని చెప్పేసి ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా. ఆయన పానం మంచి లేదు, కాలు చేతులు పడిపోయినాయి, ఇంట్లో కూర్చుంటాడు, ఎరుగుంటాడు, వంటలు చేసుకుంటాడు. అంత ఎత్తాలంటే నా పానం కలకల అవుతుంది. తినిపించి అయిననే పడిపోయినాడు. ఇక ఏం కష్టం చేయాలి అని ఇక్కడ చర్చ్ కాడ వచ్చి కూర్చున్నాము. సొంతం ఇల్లు ఉంది, రేకుల ఇల్లు. వీళ్ళ అమ్మ కూడా మా ఇంట్లోనే ఉంది. మరి అమ్మాయిని ఎందుకు చదవడానికి ఈమెకి ఆధార్ కార్డు లేదు. ఇక అది సర్టిఫికేట్ గాంధీలో పుట్టింది కదా, సర్టిఫికేట్ కూడా ఎలకలు తినేసినారు, చింపేసినారు. అది కూడా ఇప్పుడు పెడదాం స్కూల్లో అంటే సర్టిఫికేట్ కావాలి అంటున్నారు, ఆధార్ కార్డు దేమంటున్నారు. ఇక దానికి కూడా పైసలు కావాలి అంటున్నారు కదన్న. ఏం చేస్తలేదు అన్న, దందా లేదు, ఏం లేవు, లేవు. నాయన ఉంటే చిన్న పిల్లకి ఊరికి తీసుకుపోయింది, చచ్చిపోయింది. మా పేరు అశోక్ సార్. ఏం లేదు సార్, కనిపోయినా ఆడుకొని తింటున్నా. భార్య భక్తి ఇద్దరు బిడ్డలను పెళ్లి చేసి ఇచ్చేద్దాం. మనకు ఎవరు చూడరు లేరు. మనం ఇక్కడ వచ్చి భిక్ష ఆడుకుంటున్నాం సార్. ఏం లేదు సార్, 20-30 వస్తాయి. తిండి దొరుకుతాయి, తిండి తింటున్నాం. అదే మా నాయన అన్న, ఏం భారం లేదు, ఏం లేదు, ఎవరు మాకు చూడరు. ఇక్కడ వచ్చి ఇంత ఆడుకొని తినుకొని పోతామన్న, అంతే. అంటే కొంతమంది కుటుంబాలు ఉన్న పిల్లలున్నా కానీ పిల్లలు చూడకడం లేదు. అంటే వాళ్ళకి చూడకనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. చెప్పే ఏం పేరు నీ పేరు? నా పేరు అంతోని. మార్బల్ పాలిష్. పని లేదు, ఇంట్లో ఇస్తా. కష్టపడితే ఏమొస్తుంది, కష్టపడ్డాక కూడా పైసలు ఇస్తలేరు. ఆడుకుంటే కడుపు పుట్ట తిప్పలా, కడుపు నిండుతుంది. ఆడుకుంటే పని చేసినాక రేపు రా, ఎల్లుండి రా, సాయంత్రం రా అంటాను. బిడ్డలు లేరు, కొడుకులు ఉన్నారు కానీ పెళ్ళిళ్ళు అయినా ఎవరు అంతలా. ఏదో బతుకు నాది బతుకు బాగుంటారు. నేను ఎవరు ఆ బుక్కెట్ రోజు ఏమో అడుక్కొని అయినా ఒక దినం వస్తాం, మంగళవారం, ఆదివారం వస్తుంది. సార్, ఇప్పుడు హైదరాబాద్లో ఈ మాఫియా అంటే చిన్న పిల్లలతోని అడిగిపిస్తున్నారు సార్, భిక్షాటన చేయిస్తుంటారు సిగ్నల్ దగ్గర పెద్దగా. అది ఆ పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్, ఎవరు తెస్తున్నారు? ఇందులో ఒక 2-3 రకాల పిల్లలు వస్తున్నారు. ఒకటేమో గ్రామాల నుంచి హైదరాబాద్కు తరడం. ఒక 1/3 పాపులేషన్ హైదరాబాద్లో ఉన్నారు, తెలంగాణ పాపులేషన్. సో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఒక గ్రూప్ అయితే, వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాదు ఒక హబ్గా మారింది. ఇక్కడ ఉపాధి దొరకడం ఒకటైతే, తల్లిదండ్రులు రావడం ఒకటైతే, కుటుంబాలకు రావడం ఒకటైతే, ముఖ్యంగా నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశంలో ఉన్న బీహార్, యూపీ ఇలాంటి రాష్ట్రాల నుంచి కూడా మొదలు కుటుంబాలు రావడము. అయితే ఈ హైదరాబాద్ ఎందుకు హబ్ అయిందంటే, ఇక్కడ ఉపాధి ఉంది,
అయితే ఒకటేమో జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే గుంపు కుటుంబాలు, రెండోదేమో దేశవ్యాప్తంగా ఇక్కడ ఉపాధి కోసం చూసే కుటుంబాలు కొన్ని. సో లేబర్ను తీసుకొచ్చే ఒక మార్గం ఏర్పడ్డది. ఆ మార్గం ఏర్పడిన తర్వాత ఈ మాఫియాకు ఒక సులువైన మార్గం ఏంటంటే ఇక ఇదంతా కష్టం చేయడం, ఇదంతా మళ్ళీ వాళ్ళని మానిటర్ చేయడము, పనికి వాళ్ళని ఏజెంట్ని పెట్టడము, వాళ్ళ ఓనర్లు తిట్టడము, బెగ్గింగ్ చేయడము, అడుగు తినే ఒక పద్ధతిని వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు. ఇది మాఫియా. ఇంకొకటి ఏంటంటే ఈ మాఫియా ఆ స్థలాల మీద కబ్జా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి చౌరస్తా, అక్కడ పలాని గ్రూపే ఉండాలి, వేరే వాళ్ళు రావడానికి లేదు. సో అట్లా వాళ్ళు కబ్జా చేసేసారు, మనకు తెలియకుండానే మన హైదరాబాద్ను కబ్జా చేసిండ్రు. సో అక్కడ తెచ్చి డ్రాప్ చేయడం, మార్నింగ్ 8 o'clock ట్రాఫిక్ ఎక్కువ ఉన్న సమయంలో ఎక్కువ టైంను అక్కడ వాళ్ళు రోడ్ల మీద స్పెండ్ చేస్తారు. మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 10, 11 కూడా అవుతుంది అప్పుడప్పుడు. సో దాదాపుగా 12-14 గంటలు. యాక్చువల్లీ పిల్లలతోని బెగ్గింగ్ చేయించిన, పని చేయించుకున్న వాళ్ళైనా టైమింగ్లు 12-14 గంటలు చేస్తారు. ఇక బెగ్గింగ్ అయితే ఇక వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళ టైమింగ్స్ ఇంకా ఎక్కువనే ఉంటాయి. ఇంకా ఎంత దీనంగా ఉండాలి, ఎంత ఆకలితో ఉండాలి, తిండి పెట్టరు సరిగా, బిర్యానీ పొట్లాలు ఏదో పెడతారు. అంటే ఎంత దీన స్థితికి తీసుకొస్తే అంత వాళ్ళ మాఫియాకు డబ్బులు ఎక్కువ వస్తాయి. అది అండ్ కుటుంబానికి వాళ్ళు ఇచ్చేది చాలా తక్కువ, 100-200 రూపాయల కన్నా ఎక్కువ ఇయ్యరు. ఆ 200 రూపాయలు కూడా ఈ కుటుంబానికి ఒక చైల్డ్ నెలకు 3,000 తీసుకొస్తున్నాడు అనేది ఒక భ్రమలో ఉంటారు. కానీ ఈ చైల్డ్హుడ్ లాసింగ్ అండ్ లూజింగ్ అనేది చాలా వరకు ఆ భ్రమలో నుంచి బయటపడడానికి. సో ఇది అన్నిటిది హైదరాబాద్లో ఈ మాఫియా జోరుగా నడుస్తుంది. అంటే ఇలాంటి మాఫియాను అరికట్టాలి అని చెప్పేసి ఎన్జిఓకి సంబంధించిన కొంతమంది నేతలు మాత్రం బలంగా కోరుకుంటున్నారు. అంటే ఈ దృష్టి ఏకంగా అంటే పోలీసులే కావచ్చు, అంటే పెద్దవాళ్ళే కావచ్చు, అంటే మంచి పెద్దవాళ్ళ హస్తం కూడా దీని వెంట ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో దీన్ని అరికట్టాలంటే కేవలం ఒక ప్రభుత్వం మాత్రమే ఇలాంటి పిల్లలను బడికి తోలించాలే తప్ప కానీ భిక్షాటన చేయించే ఈ మూటలను అరెస్టు చేయాలని చెప్పేసి అంటే ఫోకస్ చేయాలి. అంటే ప్రభుత్వం ఫోకస్ చేయాలి, పోలీసులు అంటే ప్రభుత్వం హెచ్చరికలతోని పోలీసులు ఫోకస్ చేస్తే కొంతవరకు ఇది సర్దుమరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ సిటీని మామూలు సిటీగా చూడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది ఇక్కడ బతకడానికి వస్తుంటారు. సో ఇక్కడ స్లమ్లో కూడా చాలామంది తిండి తిప్పలు లేక ఉండే వాళ్ళను అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని వీళ్ళు అంటే ఎవరైతే ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నారో ఈ బెగ్గర్స్ వ్యాపారం వీళ్ళని టార్గెట్ చేసుకుని ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళను భిక్షాటన చేయించడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళను ప్రభుత్వం వెంటనే ఈ మూటలను అరెస్ట్ చేసి అరికడితే మాత్రము అలాంటి పిల్లలు చదువుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు ఎన్జిఓస్ వాళ్ళు. అంటే ఎక్కువగా ఈ పిల్లలు ఓన్లీ పేరెంట్స్ కోల్పోయిన వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు మాత్రమే ఇలాంటి వ్యాపారానికి వాళ్ళను వినియోగించుకుంటున్నారు ఈ మూట అని చెప్పేసి మనతో చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ అశోక్తో అరుణ్, V6 న్యూస్, హైదరాబాద్.